వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తీవ్ర వివాదాస్పదమైన అంశం ఋషికొండ. విశాఖపట్నంలో సముద్ర తీరాన ఉన్న బీచ్ ఒడ్డున ఉన్న ఋషికొండకు నున్నగా గుండు కొట్టినట్లు కొట్టి వాటిపైన పర్యాటక రిసార్టుల ముసుగులో జగన్ ప్యాలెస్ నిర్మించుకున్నారు అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు ప్రభుత్వం దాదాపు 550 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అనే ఆరోపణలు ఉన్నాయి. చివరకు జగన్ విశాఖ నుంచి పరిపాలించడానికి ఋషికొండపై నిర్మించిన ఈ భవనాలైతే అనుకూలంగా ఉంటాయని ఐఏఎస్ అధికారులతో నియమించిన 3-man కమిటీతో చెప్పించింది అనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల్లో జగన్ కు అనుకూలంగా ఫలితాలు వచ్చి వైసీపీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడి ఉంటే ఈ పాటికి ఋషికొండపై ఉన్న భవనాల్లో జగన్ కొలువు తీరేవారు. తన ప్రమాణ స్వీకారం విశాఖలోనే ఉంటుందని జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తానని ఎన్నికల ముందు జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలిసినట్లు వైసీపీ ఎన్నికల్లో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో జగన్ ఆశలు ఆవిరయ్యాయి. కాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఋషికొండ వైపు ఎవరిని వెళ్లనీయలేదు. పర్యాటకులతో పాటు చివరకు జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు తదితరులను సైతం అడ్డుకున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్, అటవీ శాఖల అనుమతులు కూడా తీసుకోకుండా ఋషికొండను తొలిచి ఈ భవనాలను నిర్మిస్తున్నారని హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఋషికొండ ప్యాలెస్ ఏ రేంజ్లో ఉందో ప్రపంచానికి అర్థమైంది. అంతర్జాతీయ స్థాయి ఇంటీరియర్తో దీన్ని నిర్మించారు అని స్పష్టమైంది. కేవలం ఒక్క బాత్ టబ్కే 30 లక్షల రూపాయలు చెల్లించారని తేలింది. ఇంకా స్పాలు, విశాలమైన బెడ్రూమ్లు ఇలా ప్రతి ఒక్కటి కళ్ళు చెదిరే రేంజ్లో ఉన్నాయి. కాగా ఋషికొండపై నాటి సీఎం జగన్ కుటుంబం కోసం నిర్మించిన ఆ భవనాలకు విద్యుత్ శాఖ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన ఈ భవంతులకు వాడిన విద్యుత్కు సంబంధించి 60 లక్షల రూపాయల బిల్లు బకాయిలు ఉన్నాయని విద్యుత్ శాఖ నోటీసులు ఇచ్చింది. కాగా ఋషికొండ భవంతులకు 2 HT విద్యుత్ కనెక్షన్లు తీసుకున్నారు. ఇందులో ఒకదానికి నెలకు సగటున 80,000 రూపాయలు, మరో సర్వీస్కు నెలకు 7 లక్షల రూపాయల బిల్లు వస్తుందని చెబుతున్నారు. ఈ భవనాల్లో ప్రస్తుతం ఎవరూ ఉండకపోయినా విద్యుత్ దీపాలతో మెరుపులు మెరిపిస్తున్నారు. దీంతో రోజుకు 2000 యూనిట్ల విద్యుత్ కాలుతోందని చెబుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మే నెల వరకు 2 సర్వీసులకు కలిపి 54,52,000 బిల్లు బకాయిలు ఉన్నట్లు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ భవంతులకు నోటీసులు జారీ చేసి 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. 54,52,000 రూపాయల బిల్లులకు జూన్ నెల బిల్లు మరో 6 లక్షలు కలిపి మొత్తం 60 లక్షల రూపాయలు చెల్లించాలని కోరారు. తవ్వే కొద్దీ ఋషికొండ భవంతుల్లో అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయని కూటమి నేతలు అంటున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరెన్నో గుట్టుమాట్లు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.